హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 మే 3వ తారీఖు జరిగిన ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిన సందర్భంగా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ని ఎన్టీఏ వాళ్ళు రీఫండ్ చేస్తాము అని ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందరినీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని ఆ నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు. అయినా సరే ఒకవేళ మిస్ అయితే ఇబ్బంది అనే ఉద్దేశంతో జూన్ 21వ తారీఖు రీనీట్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసిన వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయ్యింది. కాబట్టి అప్పుడు అందరూ మరలా అప్డేట్ చేసుకున్నారు. అప్పుడు కూడా కొద్దిమంది స్టూడెంట్స్ అప్డేషన్ చేయలేకపోవడం వలన అక్కడ కొంత ఎగ్జామ్షన్ ఇచ్చి ప్రస్తుతానికి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ తర్వాత అయినా సరే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని మనకి ఒక నోటీస్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి ఎన్టీఏ వాళ్ళు మరలా ఇంకొక నోటీస్ రిలీజ్ చేస్తూ ఇదే లాస్ట్ నోటీస్, మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే కన్ఫర్మ్ చేయండి, లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లో మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే వాటిని అప్డేట్ చేసుకోండి. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేసుకోవడానికి జూలై 7వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీని తర్వాత మరలా మీరు ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి అన్నా, అప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చేయాలి అన్నా సరే వీలు కాదు, అంటే మీ అమౌంట్ రీఫండ్ చేయబడదు అని డైరెక్ట్ గా వీళ్ళు ఒక నోటీస్ ద్వారా తెలియజేశారు. ఆ నోటీస్ మనకి ఎన్టీఏ నీట్ అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ నోటీసు జూన్ 30వ తారీఖు రిలీజ్ అయింది. అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి ఈ నోటీస్ గురించి మేము వీడియో అయితే చేయలేదు ప్రస్తుతానికి. అయితే ఈ రోజు నేను ఒకసారి లాగిన్ అయి చెక్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ కి అక్కడ ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయవలసిందిగా ఒక లింక్ ని మనకి యాక్టివేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసినా సరే, రెండోసారి అప్డేట్ చేసినా సరే, మరలా ఒకసారి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు అసలు ఎంటర్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు ఫ్రెష్ గా ఎంటర్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. దీనిలో లింక్ అవైలబుల్ గా ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ కనిపించేటువంటి ఈ క్యాప్చాని దీనిలో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. దీని తర్వాత మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి లేదా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, 6 డిజిట్స్ నెంబర్. ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ కానీ మీకు ఓటీపీ డిలే అయితే ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత రీసెండ్ కోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ ఇంతకు ముందు మీరు ఎంటర్ చేసి ఉన్నారు కాబట్టి ఆ పేజ్ ని నేను ఇక్కడ మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసి ఉండకపోతే దయచేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేము, ఏ బ్యాంక్ అనేది మొత్తం ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. దాంతో పాటుగా బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ లేదా క్యాన్సిల్డ్ చెక్ బుక్ లీఫ్, ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మీరు ఒకటి అప్లోడ్ చేయొచ్చు. అది మ్యాండేటరీ కాదు, కానీ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు ఏదైనా తప్పు ఎంట్రీస్ చేసినా వాళ్ళు ఒకసారి మళ్ళా ఆ ఇమేజ్ ని చూసి వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకుంటారు కాబట్టి మీరు అప్లోడ్ చేస్తే బెటర్. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసింది కరెక్ట్ గా ఉంటే మరలా మీరు రీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, రీ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు డేటాని. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో క్లిక్ చేస్తారు. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఈ రెండు క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయినట్లుగా, ప్రాపర్ గా సబ్మిట్ అయినట్లుగా ఒక మెసేజ్ వస్తుంది. డీటెయిల్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మాత్రమే మీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు లెక్క. ఒకవేళ ఆ మెసేజ్ రాలేదు అంటే మీరు మళ్ళా ఇంకొకసారి లాగిన్ అయి చెక్ చేయండి, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే. అర్థమైంది కదా? ఒకవేళ ఈ 3-4 డేస్ లో మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఉంటే ప్రాబ్లం లేదండి. అయినా మీకు డౌట్ ఉంటే చేయవలసింది ఏంటంటే ఒకసారి లాగిన్ అయ్యి మీరు కన్ఫర్మేషన్ కానీ కంప్లీట్ చేసి ఉంటే అక్కడ మీకు డిక్లరేషన్ బాక్స్, కన్ఫర్మ్ డీటెయిల్స్ బాక్స్ అనేది కనిపించవు. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసినట్లే లెక్క. అర్థమైంది కదా? ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా జూలై 7వ తారీఖు అర్ధరాత్రి 11:50 లోపు ప్రాపర్ గా చేసుకోండి. అంతేకాదండి, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఎన్టీఏ వాళ్ళవి. సో ఇవి నోట్ చేసుకోండి. సుమారుగా జూలై 2nd వీక్ లో మీకు నీట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీట్ కౌన్సిలింగ్స్ మనకి ఆల్రెడీ కొన్ని స్టేట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ కూడా మీకు కూడా అతి త్వరలోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ ఈ నీట్ కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115 లో మీరు దాన్ని అప్రోచ్ అవ్వండి.
విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.